21వ అధ్యాయము 18వ వచనము నుండి 22 వచనముల వరకు చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాము. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. చాలమ్మ. మనము చదువుకున్న ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు తను ఒక మార్గములో ప్రయాణిస్తూ ఉన్నప్పుడండి, యేసయ్య వెంబడి ఆయన శిష్యులు వెళుతూ ఉన్నారు. యేసయ్య అయితే మరి ఎంతో ఆకలి కొన్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంతో ఆకలి కొనిన యేసయ్య మరి వెళుతున్న మార్గములో ఆయన వెళుతూ ఉండగా ఆ మార్గములో ఒక అంజూరపు చెట్టు పచ్చగా కనిపిస్తూ ఉందండి. ఎలా కనిపిస్తూ ఉంది? పచ్చగా కనిపిస్తూ ఉంది. ఆ పచ్చగా కనిపిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ చెట్టు దగ్గరకు త్వరగా వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు అని చూసినట్లయితే మరి ఆయన ఆకలి కొన్నాడు కాబట్టి ఆ చెట్టు దగ్గర అంజూరపు ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో తినాలి అని చెప్పి యేసయ్య వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. యేసయ్య వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టంతా పరిశీలించి ప్రభు అయిన యేసయ్య చూశారు, కానీ ఒక్క ఫలము కూడా కనిపించలేదండి. ఒక్క ఫలము కూడా కనిపించనప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ వచ్చారంటే ఆయన, చదువమ్మా మాట, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. చూసారా? యేసయ్య అంటా ఉన్నాడు, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పినప్పుడండి ఆ చెట్టు వెంటనే ఎండిపోయినట్లుగా అక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ చెట్టు ఎండిపోయిందో శిష్యులంట ఆశ్చర్యపోతూ ఉన్నారంట. అయ్యో, ఎంత శక్తి కలిగిన దేవుడు యేసయ్య అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పటి వరకు పచ్చగా నిగనిగలాడుతూ ఉన్న ఆ చెట్టును చూసి ఇక ఎన్నడూ నీవు కాపు కాయకుందువు అని ప్రభువైన యేసయ్య చెప్పారండి. ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే మాట పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆకలిగొని ఆకులు కలిగిన అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను. చాలమ్మా. ఎందుకు మరలా ఈ వాక్యాన్ని చదివించాను అంటే, మొదట మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో
యేసయ్య అంజూరపు చెట్టును ఆయన శపించినప్పుడు అది వెంటనే ఎండిపోయింది. ఇక మీదట ఎన్నడూ నీవు కాపు కాయుకుందువు గనుక అని చెప్పి యేసయ్య అన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నారంటే, నీ ఫలములు ఇక మీదట ఎవరు తినకుందురు గాక అని చెప్పారండి. ఇది రెండవ పాయింట్. మొదట ఇక ఎన్నడూ కాపు కాయకుందువు గాక అన్నాడు మత్తయి సువార్తలో. ఇక్కడ మార్కు సువార్తలో ఇక మీదట ఎవ్వరు నీ ఫలములు తినకుందురు గాక అని చెప్పి మాట్లాడారండి. చూడండి, మాట్లాడిన తరువాత అదే 11వ అధ్యాయంలో 20 నుండి 24 వచనాలు చదివి చూసినట్లయితే, ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చాలమ్మా. యేసయ్య మరి ఇక్కడ చూసినట్లయితేనండి, ఆ ఉదయాన్నే వేరొక స్థలానికి వెళ్ళడానికి అదే మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడండి పేతురంట అటువైపు చూశారంట. యేసయ్య చూడలేదు, కానీ పేతురు చూశాడు. ఎందుకు చూశాడు అంటే, ఆ రోజే మరి యేసు ప్రభు శపించినప్పుడే వెంటనే పేతురు చూడలేదా? చూశాడు. చూసి ఆశ్చర్యపోయారు. కానీ మరుసటి దినాన కూడా అటు వెళుతూ ఉన్నప్పుడంట పేతురంట, యేసయ్య నిన్న ఈ అంజూరపు చెట్టును శపించారు కదా, నిన్న ఆకులు ఎండిపోయినాయి కదా అని చెప్పి ఇప్పుడు మరలా చూస్తేనంటండి వేళ్లతో సహా ఎండిపోయిందంట. ఎందుకు పేతురు అలా చూశాడు అనేది మనం ఆలోచించినట్లయితే, దేవుని కార్యాలను పేతురు తన కళ్ళారా చూసి ఊరుకునేవాడు కాదండి. ఇది ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది అసలు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన శిష్యులందరూ కూడా 11 మంది ఉన్నారు, కానీ వారెవరూ మాట్లాడలేదు. పేతురైతే, బోధకుడా, నువ్వు శపించిన ఈ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా అని చెప్పి మాట్లాడాడు. తర్వాత అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఎందుకు యేసయ్య ఆ అంజూరపు చెట్టును శపించారు? అలా శపించటం వల్ల మరి ఎందుకు ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అనేవి మనం ఆలోచించినట్లయితేనండి, అక్కడ స్పష్టంగా రాసించాడు. ఏమని? మార్కు సువార్తలో మనం చదువుకున్నాం కదా, అది పండ్లు కాసే కాలము కానే కాదు. మరి కాయలు కాసే కాలం కాదని యేసయ్యకి తెలీదా? తెలుసు. అయినా సరే మరి యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి శపించడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తేనండి, ఆ శిష్యులు అనేక సందేహాలు కలిగి ఉంటూ ఉన్నారన్నమాట. ఇది జరుగుద్దా జరగదా అనేటటువంటి అపనమ్మిక, వారిలో అవిశ్వాసము వెంటాడుతూ వస్తూ ఉంది. కనుక ఆ విశ్వాసం అనేది పెంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ అద్భుతాన్ని చేయాల్సి వచ్చిందండి. వారిలో విశ్వాస పరిమాణాన్ని పెంచడానికి. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, ఏమంటున్నాడంటే, మీరు అనుమానించకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఇది జరుగుద్దా జరగదా అని అనుమానించకూడదు. మరి ఎలా చేయాలి? ఖచ్చితంగా నా యేసయ్య ఈ కార్యాన్ని నా పక్షంగా జరిగిస్తాడు, నా ప్రభువు నా పక్షంగా ఈ కార్యాన్ని జరిగిస్తాడని చెప్పి విశ్వాసముతో ప్రార్థన చేస్తేనంట
ఈ కొండ వెళ్ళి సముద్రములో పడమంటే పడిపోతుంది. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? విశ్వాసంతో చెయ్యాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ 3 పాయింట్స్ మనం గమనించాలి. మొదటిగా, ఇక మీదట ఎన్నడూ నీవు కాపు కాయుకుందు గాక అని చెప్పి యేసయ్య శపించాడు అంజూరపు చెట్టును. రెండవదిగా చూసినట్లయితే, నీ కాయలు ఎవరు ఇక మీదట తినరు అన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఏం చెప్తూ వచ్చాడు? మూడవ పాయింట్ మనం చూసినట్లయితే, పేతురు విషయంలో మరి దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చాడన్నమాట. ఏమని మాట్లాడాడంటే, అందుకు యేసు ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మూడవది, ఈ దినాల్లోనండి అవిశ్వాసత ఎక్కువ అవుతూ ఉంది. ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మిక ఉండట్లేదు. జరుగుద్దా జరగదా, అయితే చేస్తాడు లేకపోతే చేయడు. మొదట ఎవరిలో విశ్వాసం ఉండాలి? ప్రార్థన చేసి మీలో విశ్వాసం ఉండాలి. అయితే విశ్వాసం లేకుండా ప్రార్థన చేయటం అనేది అది అలా చేసినప్పుడు కార్యము జరగదండి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే, ఆ విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారిని చేయమంటారు కానీ వీళ్ళు చేయరు. అయ్యగారు చేస్తారు ప్రార్థన, ఎంత చేసిన కార్యం అయ్యగారు జరగదు. కారణం ఏంటంటే వీళ్ళల్లో ఏం లేదు. ఆ అయ్యగారు ప్రార్థన చేశారు కానీ మాకు ఈ కార్యం జరగల. కార్యం ఎందుకు జరగలేదు? నీవు నమ్మలేదు కాబట్టి అది జరగలేదు అని చెప్పి మరి వారి విశ్వాసాన్ని, మరి విశ్వాస పరిమాణాన్ని పెంచడానికి యేసయ్య ఈ కార్యాన్ని చేశాడు. ఇక్కడ చూస్తే ఆ అంజూరపు చెట్టును చూస్తేనండి, చెట్టు ఎలా ఉందంట? పచ్చగా ఉందంట. ఎలా ఉంది? పచ్చగా ఉంది. ఈ దినాల్లో ఏ విశ్వాసి చూసినానండి, ఆదివారం వచ్చేసరికి చక్కగా తలార స్నానం చేసి చక్కగా డ్రెస్ అప్ అయి తెల్ల శారీ కట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని దేవదూతలాగా వచ్చి చర్చిలో కూర్చుంటారు. అయ్యగారు చెప్పింది అంతా వింటారు. ఇలా వింటారు, ఇలాగా వెళ్ళిపోద్ది. అయ్యగారు కష్టపడి అరిసి చెప్పి, అమ్మా నేనేం చెప్పాను, ఒక్కరు సమాధానం చెప్పరు. కారణం ఏంటి? వాళ్ళకేమీ అలా కళ్ళు చూస్తున్నాయి కానీ వాళ్ళకేమీ ఎక్కలేదు మైండ్లోకి. కారణం ఏంటంటే వాళ్ళలో ఏం లేదు. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎలా వస్తుంది విశ్వాసం? వినటం అంటే దేవుని వాక్యం వినట వలన అని చెప్పి బైబిల్ చక్కగా చెప్తుంది. దేవుని మాటలు వినకపోతే వాళ్ళ విశ్వాసం ఎలా వస్తుందండి? విశ్వాసము రానే రాదు. కళ్ళు అప్పగిస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. అదే రీతిగా ఆ చెట్టు పచ్చగా కనపడుతుంది కానీ ఆ చెట్టుని ఏం లేవంట, ఫలాలు లేవంట. మరి యేసయ్య అంట ఫలాలు కాని కాలంలో వచ్చాడు అక్కడికి. మరి ఇది ఫలాలు కాసే కాలం కాదని యేసయ్యకి తెలుసు. ఆయన ఎందుకు వచ్చాడు? మన కొరకు ఈ వాక్యాన్ని వ్రాసి ఉంచాడన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. మనము ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం, వాక్యం చదువుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆత్మీయ ఫలాలు మనం ఫలించటము లేదు. ఆత్మఫలాలు ఏవనగా చక్కగా రాసి ఉంచుతాడు గలతీయుల పత్రికలో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము,
ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, దయాళత్వం అనేవి 9 ఆత్మీయ ఫలాలు. 9 ఆత్మీయ ఫలాలు. అయితే ప్రేమ కలిగి ఉండట్లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఎదుటి వారిని ప్రేమించలేని మనస్సు, ప్రక్క వారిని ప్రేమించలేని మనస్సు, ఆఖరికి తన భర్తనే ప్రేమించలేని మనస్సు, భార్యను ప్రేమించలేని మనస్సు, బిడ్డలను ప్రేమించలేని మనస్సు, తల్లిదండ్రులను ప్రేమించలేని మనస్సు. ఇలాంటి మనస్సు కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పడి ప్రార్థన చేస్తున్నారు. గంటలు. ఒక్కొక్క అమ్మ ప్రార్థన చేస్తే రోజంతా చేస్తుంది. ఒక్కో తల్లి 3 గంటలు చేస్తుంది. ఎంత ప్రార్థన చేసినా వాళ్ళలో ఏముంటలేదు. అత్తను కోడలు ప్రేమించలేదు, కోడలను అత్త ప్రేమించలేదు. ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళలో ఏముంటలేదు. తల్లిని కూతురు ప్రేమించలేదు. ఆత్మీయ ఫలాలు 9. ఈ 9 ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఫలభరితమైన ఒలీవ చెట్టు వలె ఉంటాడండి. ఈ మాటను చెప్పటానికి దేవుడు ఆ దినాన ఆ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వింటున్న మన కొరకే ఈ ఉపమానము. ఎందుకో కాదు, ఈ అద్భుతం ఎందుకు చేశాడంటే దేవుడు మన కోసమే. ఏవి లేవు మనలో ఫలాలు. ఫలభరితమైన జీవితము లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు, సాత్వికం లేదు, ఆశా నిగ్రహం లేదు. ఈ 9 ఫలాలు. మరి ఈ ఫలాలు, ఫలభరితమైనటువంటి జీవితం మనలో లేకపోతేనండి యేసయ్య ఏం చేస్తాడు? ఆ దినాన్ని ఏం చేశాడు? ఆ ఒలీవ చెట్టుని ఏం చేశాడు? ఇక మీదట నీవెన్నడు కాయకుందువుగాక అన్నాడు మొదటిగా. రెండవదిగా ఇక మీదట నీ కాయలెవరు తినకుందురుగాక అన్నాడు. అంటే ఏ ఒలీవ కాయ తినకుండా ఉంటారనా? అంజూరపు కాయ. అమ్మా, ఆ అంజూరపు కాయ ఇక మీదట ఎవరు తినరు అంటే ఆ చెట్టు కాయలు. ఎందుకనంటే ఇక మీదట ఎవరు తినరంటే ఇక మీదట నీవు ఫలించుకుందుగా కనగానే అదేమైంది? తర్వాత కాపు కాసుద్దా? మరి ఈ దినాన ప్రభు అయిన యేసయ్య ఆ దినాన ఆ యొక్క అంజూరపు చెట్టును చూడటానికి వెళ్ళిన ప్రభు అయిన యేసయ్య ఈ దినాన ఎక్కడికి వచ్చాడో తెలుసా? నిన్ను చూడటానికి వచ్చాడు. ఈ మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న నిన్ను చూడడానికి వస్తే నీవు ఎన్ని ఫలాలు కాసావు? ఆత్మీయ ఫలాలు ఎన్నని చెప్పుకున్నాము. ఏంటయ్యి? ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, మంచితనాన్ని ఎగరగొట్టారు అక్కడ. చూడండి అమ్మా, ఇవన్నీ కూడా 9 ఆత్మీయ ఫలాలు. మరి నీవు అందరితో మంచిగా ఉంటున్నావా? అందరు విరోధులేనా? అమ్మా, విశ్వాసులు ఎలా ఉండాలి? ఆత్మీయ ఫలాలు ఫలించేవారిగా. ఆమె చాలా మంచిదండి, చాలా ప్రేమ కలిగిందండి, ఆమె చాలా సాత్వికురాలండి, ఆమె చాలా దయ కలిగినామండి, కష్టాల్లో ఉన్నవారిని చూస్తే కరిగిపోద్దండి. ఇలా ఎవరైనా చెప్తున్నారా నీ కొరకు, నీ గురించి? మరి ఈ రోజుని ఆ దినాన ఒలీవ ఆ అంజూరపు చెట్టును చూడటానికి వెళ్ళిన యేసయ్య ఈ దినాన నీ దగ్గరికి వస్తే నీలో ఏ ఫలాలు కలిగి ఉన్నావు? నీవు ఏమైనా ఫలాలు ఫలిస్తూ ఉన్నావా? అమ్మా, ఈ అంజూరపు చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఈ అంజూరపు చెట్టును గురించి మనం ధ్యానిస్తేనండి, అంజూరపు చెట్టు ఎలాంటిదంటే ఆ దినాలలో ఎంతో గొప్పవారికి అంజూరపు ఫలాలు ఇచ్చేవారు. అంజూరపు కాయ అంటే ఎంతో శ్రేష్టమైన ఫలం అండి అంజూర పండు. ఆ ఫలాల గురించి చూసినట్లయితే ఒకానొకసారి దావీదు మరి
ఆయన ఎంతో ఆకలిగా ఉన్నప్పుడండి, ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. ఆయన పేరు నాబాలు. నేను చాలా ఆకలిగొని ఉన్నాను, నాకు తినడానికి ఏమైనా ఇప్పించు అని అడిగినప్పుడు, అతను చాలా ఉన్నతమైన వాడు అన్నమాట. ఆ నాబాలు అనే వ్యక్తి దావీదు శ్రమల్లో ఉన్నాడు. ఆ శ్రమ కాలంలో ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడండి ఆయన నిరాకరిస్తాడు. నా దగ్గర ఏమీ లేదు, నేను ఇవ్వను పో అంటాడు. అయితే ఆయన శిష్యులు దావీదు అడగలేదు, కానీ దావీదు శిష్యులను పంపించాడు. ఆయన సైనికులను పంపించినప్పుడు అడిగినప్పుడు, నేను ఇవ్వనని చెప్పండి మీ దావీదుకి అని చెప్పినప్పుడు వాడు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు దావీదు ఎంత కోపంతో యుద్ధానికి వెళ్తాడు వాళ్ళ మీదకి. అంత బలశూరుడు దావీదు. యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు అది తెలుసుకుని తన భార్య అయినటువంటి ఆమె వస్తుంది. చూడండి, ఆ మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం చదవండమ్మా. అందుకు అబీగయీలు, ఆయన భార్య పేరు అబీగయీలు. అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను చాలా గార్ధబం మీద వేయించి తీసుకొచ్చిందంట. ఎవరికి ఇవ్వటానికి అంటే గొప్ప గొప్ప రాజులు తినేటటువంటి ఫలము అంజూర ఫలము. అంజూర ఫలం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎవరికైనా కానుకలు ఇవ్వాలంటే ఏ ఫలాలు పెట్టేవారు? అంజూరపు ఫలం తప్పకుండా ఇస్తారు ఉన్నతమైన రాజులకి. అది ఎంతో విలువైనది అంజూర ఫలము. ఈ దావీదు మహారాజు, ఆయన మహారాజు, ఆయనకి తన భర్త ఇవ్వనని చెప్పినట్టు తెలిసింది. వెంటనే అబీగయీలు, అయ్యి బాబు, అంత గొప్ప యుద్ధశూరుడికి నువ్వు ఇవ్వనన్నావా? ఆయన గనుక మన మీదకి వస్తే మనం ఎందుకు పనికిరామని భయపడి అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఈ ఆహారాన్ని ఎవరికిచ్చింది? దావీదు మహారాజుకి. ఆమె చాలా గుణవంతురాలు, జ్ఞానం కలిగిన బిడ్డ, సాత్వికురాలు. 9 ఆత్మీయ ఫలాల్లో ఒకటి సాత్వికము. ఇంకా దయ కలిగిన మనస్సు. ఏం దయ కలిగిన మనస్సు కలిగింది, సాత్వికము కలిగింది, ప్రేమ కలిగింది. ఈ ఫలాలన్నీ ఎవరిలో ఉన్నాయి? అబీగయీల్లో ఉన్నాయి. ఇంకా చూసినట్లయితేనండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 వచనాన్ని చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 వచనాన్ని చూడండి. దావీదు కొండ శిఖరమునకు అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చి 200 రొట్టెలను 100 ద్రాక్ష గెలలను 100 అంజూరపు అడలను ద్రాక్షీరసపు తిత్తి 1 వాటి మీద వేసుకొని ఉండెను. చూసారా, మరలా ఇక్కడ సేబా అనేవాడు మెఫీబోషెతు యొక్క పనివాడు అన్నమాట. మెఫీబోషెత్ ఎవరంటే ఆయన సౌలు రాజుగారి మనవడు అన్నమాట. సౌలు రాజుగారి మనవడు. ఈ మెఫీబోషెత్ విషయంలో
దావీదు గారి దగ్గరకు మాట్లాడటానికి వస్తూ ఏం తెచ్చారంట? అంజూరపు అడలు. అంజూరపు అడలు. అంజూర ఫలం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి ఫలం అండి. అలాగే అంజూరము దేనిని సూచిస్తూ ఉందంటే ఒక విశ్వాసిని సూచిస్తూ ఉంది. విశ్వాసిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? 9 ఆత్మీయ ఫలాలు కలిగి ఉండాలి విశ్వాసి. మంచి విశ్వాసి అనేవాడు 9 ఆత్మీయ ఫలాలు కలిగి ఉండాలి. అంజూరపు చెట్టు విశ్వాసిని సూచిస్తూ ఉంది. అంజూరపు ఫలాలు మనలో ఆత్మీయ ఫలాలను సూచిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఆ పచ్చదనం అనేది దేనిని సూచిస్తూ ఉందంటే ఒక విశ్వాసి పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తూ ఉన్నదన్నమాట. అందుకని అంజూరపు చెట్టును మరి ఆ దినాన ఆ అద్భుతాన్ని చేసి ఆయన శిష్యులను యేసయ్య ఏం చేశాడు? బలపరచాడన్నమాట. మరి ఈ దినాన యేసయ్య నిన్ను చూడటానికి నీ దగ్గరకు వస్తే ఈ సమయంలో నీలో ఫలాలు కనిపిస్తూ ఉన్నాయా? ఫలాలు కనిపిస్తాయా నీలో? ఏ ఫలాలు కనిపించాలి? పచ్చదనం దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధతను సూచిస్తుంది పచ్చదనం. అంజూరపు చెట్టు ఒక విశ్వాసిని సూచిస్తూ ఉంది. అంజూర ఫలములు నీ యొక్క ఆత్మీయ ఫలాలను చూపిస్తూ ఉన్నాయి. ఆత్మీయ వరాలు, వాటిని ఆత్మీయ ఫలాలు అంటాము. కనుక ఈ 3 కూడా అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఒక విశ్వాసి ఉన్నాడు. అది నా అంజూరపు చెట్టును చూడటానికి వెళ్ళినప్పుడు ఫలాలు లేనప్పుడు ఇక మీదట నీవెన్నడూ ఫలింపకుందువుగా కనగానే ఆ చెట్టు చనిపోయింది. ఈ దినాన ప్రభు అయిన యేసు నీ దగ్గరకు వస్తే నీలో ఆ ఫలాలు కనిపిస్తూ ఉన్నాయా? లేదంటే ఆ ఫలాలు లేకపోతే నువ్వు యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయిన బిడ్డగా ఉన్నావు. చూసారా, ఆ తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఏమని? ఆయన ప్రేమను కాదని వెళ్ళిపోయాడు. మనం పాడుకున్నాం కదా, నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరం చేసుకొంటిని, అలసిపోతిని, దుఃఖించుచుంటిని, నీ కృపతో నన్ను బ్రోవుమా. చూసారా, యేసయ్య ప్రేమను కాదని వెళ్ళిపోతే ఆత్మీయ ఫలాలు నీలో ఉండవు. ఆత్మీయ ఫలాలు నీలో లేకపోతే యేసయ్యకి నీవు దూరం అయిపోతావు. యేసయ్యకి నీవు దూరం అయిపోతే ఆ దినాన తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినేవాడిగా ఆకలితో అలమటిస్తూ చక్కని రాజవస్త్రాలకు బదులుగా చినిగిపోయి మలినమైపోయినటువంటి వస్త్రాలు కలిగి పందుల పొట్టు తింటా ఉన్నాడు. యేసయ్యకు దూరం అయిపోతే మన జీవితం కూడా అంతే అయిపోతుంది. యేసయ్యకు నీవు దగ్గరగా ఉండాలంటే ఆత్మీయ ఫలాలు ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి అంజూరపు చెట్టు వలె ఉండాలి. అంజూరపు చెట్టు పచ్చదనము పరిశుద్ధతకు చూసిన, అంజూరపు చెట్టు విశ్వాసికి చూచిన, అంజూర ఫలాలు ఆత్మీయ ఫలాలకు సూచన. ఈ 3 మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, నీలో ఈ యొక్క ఆత్మీయ ఫలాలు ఉన్నాయా? ఉన్నట్లయితే నీవు ఆయన కుమార్తెగా నీవు ఉంటావు. అంజూరపు చెట్టుల పచ్చదనము కలిగి ఫలించే జీవితం కలిగి ఉంటావు. లేదు, ఆత్మీయ ఫలాలు లేకపోతే ఆ చెట్టు ఏ రీతిగా ఎండిపోయిందో ఆ రీతిగా నీవు ఎండిపోయిన జీవితము కలిగి ఉంటావు. ఎండిపోవటం అంటే యేసయ్యలో నీవు ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తిగా కనిపిస్తావు. ఇది నాన్న, నీవు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావా? చనిపోయావా? వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను ఫలించే ఒలివ అంజూరపు చెట్టులా నేను ఉండడానికి సహాయం చేయి ప్రభు అని చెప్పి ఆయన అడుగుదాం. ఎండిపోయిన జీవితం కలిగి ఉంటే ఫలించే అంజూరపు చెట్టులో నేను ఉండడానికి సహాయం చేయ్యా అని చెప్పి అడుగు. లేదు, ఆత్మీయ ఫలాలు కలిగి నీ ఉన్నట్లయితే దేవుడు తనకిష్టమైన బిడ్డగా నిన్ను చేయటానికి
ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తల్లి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం.